ఇప్పుడు కంపాక్ట్ ఎస్యూవి చూసేటప్పుడు కొద్దిమంది ఈ మధ్య కాలంలో సేఫ్టీ గురించి బాగా ఆలోచిస్తున్నారనమాట. సో, మంచిగా సేఫ్టీ ఉండాలి. 5 స్టార్ సేఫ్టీ రేటింగే ఉండాలి అని అనుకుంటా ఉంటారు. సో, అలా చూసినప్పుడు మనకొక మంచి ఆప్షన్ ఉందనమాట. టాటా నెక్సాన్. సో, ఇది 5 స్టార్ రేటింగ్ ఉంది. క్రాష్ టెస్ట్ చేసినప్పుడు భారత్ ఎన్‌క్యాప్ అయినా, గ్లోబల్ ఎన్‌క్యాప్ అయినా గానీ, ఎప్పుడు క్రాష్ టెస్ట్ చేసినా గానీ మంచి రేటింగ్స్ వస్తుంది దీంట్లో. సో, అదొకటేనా? ఇంకా ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి. సో, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ చాలా బావుంటుంది. వీళ్ళు బిల్డ్ క్వాలిటీ చూస్తే ఫోటో కూడా చూడండి. అదొక కకూన్ అంటారు. కకూన్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. ఒక ఏదో షెల్ లాగా తయారు చేస్తారనమాట. సో, వేరే వాళ్ళు కూడా వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఏదో చిన్న ప్లాట్‌ఫార్మ్ కింద పెట్టేసి పైనేదో డబ్బా రేకులు పెట్టినట్టు కాకుండా, ఒక సాలిడ్ స్ట్రక్చర్ కన్‌స్ట్రక్షన్ ఉంటుంది వీళ్ళది. చాలా బావుంటుంది. నిజంగానే ఇండియాలో అన్ని మ్యానుఫ్యాక్చరర్స్ ఇప్పుడు సేఫ్టీ ఇవ్వడానికి చాలా తనకలాడుతున్నారు, కష్టపడుతున్నారు. ఇది మాత్రం క్రెడిటు టాటా వాళ్ళకే వెళ్తుంది. సో, దే స్టార్టెడ్ ఇట్. అందరూ నేర్చుకోవాలి కాస్త. కస్టమర్స్‌కి మన ప్రొడక్ట్ అమ్ముతున్నప్పుడు వాళ్ళని సేఫ్‌గా ఉంచే బాధ్యత మ్యానుఫ్యాక్చరర్స్‌ది కదా! అది వాళ్ళు తెలుసుకుంటే బావుంటుంది. సో, ఈ విషయంలో మాత్రం టాటాని కొట్టే వాళ్ళే లేరనమాట. ఆ ఫోటో కూడా చూడండి చాలా బావుంటుంది. కన్‌స్ట్రక్షన్ అయితే గన. సో, సేఫ్టీ టాప్ నాచ్. ఓకే. ప్లస్ దాంతో పాటు ఇంకా ఏమున్నాయంటే సస్పెన్షన్ చాలా బావుంటుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ చాలా బావుంటుంది. హ్యాండ్లింగ్ చాలా బావుంటుంది. తోలేటప్పుడు మీరు బండిని ఎంజాయ్ చేయొచ్చనమాట డ్రైవింగ్‌ని. యూ కెన్ ఎంజాయ్ డ్రైవింగ్ యూ నో నెక్సాన్‌లో ఉన్నప్పుడు. సో, సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు ఎక్కువ సేపు కూడా జర్నీ చేసినా టైర్డ్ కారనమాట. సో, మీకింకా డ్రైవింగ్ చేయబుద్దవుతది. అంత బావుంటుంది కారు. ప్లస్ దీంతో ఇంకా ఏంటి ప్లస్ పాయింట్స్ అంటే ఇంజిన్ కూడా చాలా బావుంది దీంట్లో. టర్బో చార్జ్డ్ ఇంజిన్స్ ఉన్నాయి దీంట్లో. 2 ఉన్నాయన్నమాట. పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. పెట్రోల్ అంటే 1.2 లీటర్ టర్బో ఉంది. డీజిల్‌లో 1.5 లీటర్ టర్బో ఉందన్నమాట. సో, మీకు పెట్రోల్ కావాలన్నా మంచిగా పవర్‌ఫుల్ ఇంజినే దొరుకుతది. డీజిల్ కావాలన్నా మంచి పవర్‌ఫుల్ ఇంజినే ఉంది. మీకు మైలేజ్ ఎక్కువ కావాలంటే డీజిల్‌కెళ్ళొచ్చు. సో, అదే విధంగా నాకు డీజిల్ వద్దు, పెట్రోలే కావాలి. కానీ మైలేజ్ ఎక్కువ కావాలి అంటే మీకు సీఎన్‌జీ గూడా ఉంది. సో, దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు సీఎన్‌జీ కొంటే గూడా బూట్ స్పేస్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు డ్యూయల్ సిలిండర్ వాడతారు కాబట్టి బూట్ స్పేస్ మీకు ఇంకా మిగిలుంటుంది. సో, సరిపడేంతే బూట్ స్పేస్ ఉంటుంది. మరి వేరే బ్రాండ్స్ లాగా ఒకే పెద్ద సిలిండర్ పెట్టేసి బూట్ స్పేస్ అంతా వాళ్ళ ఆ ట్యాంకే ఆక్యుపై అయిపోతుంది. అలా కాకుండా వీళ్ళది బావుందనమాట. డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ బానే ఉందిది. సో, మీకు సీఎన్‌జీ కావాలన్నా ఇంజిన్ కూడా బావుంది. టర్బో చార్జ్డ్ ఇంజిన్ కాబట్టి సీఎన్‌జీతో ఉన్నప్పుడు గూడా మీకు పవర్ తగ్గినట్టు ఏదో వీక్‌గా ఉన్నట్టు అనిపించదు. బావుంది. సీఎన్‌జీతో ఉన్నా బావుంది. పెట్రోల్ అయినా బావుంది. డీజిల్ కూడా బావుంది. సో, మీరు దేనికి టెస్ట్ డ్రైవ్ చేయండి ఫస్ట్. టెస్ట్ డ్రైవ్ చేస్తే మీకు తెలుస్తుంది. మీ టేస్ట్‌కి ఏది దగ్గరగా ఉంది. పెట్రోలా? డీజిలా? లేకపోతే సీఎన్‌జీనా అనేసి. సో, నేను చెప్పినట్లుగా దీంట్లో ప్లస్ పాయింట్స్ చూసారా? సేఫ్టీ బావుంది. ఇంజిన్స్ బావున్నాయి. యూ నో డ్రైవింగ్ చేయడానికి కూడా హ్యాండ్లింగ్ చాలా బావుంటుంది. సస్పెన్షన్ బావుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుంది. సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బావుంది. సో, టెస్ట్ డ్రైవ్ చేసి మీకు ఏది నచ్చుతుందో దాన్ని ఫైనలైజ్ చేసుకోండి.